హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, మనమైతే ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము. అరుణాచలేశ్వర దర్శనానికి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి అయితే క్యూలో వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, అరుణాచలం దేవస్థానం మొత్తం ఒక్క ఇమేజ్లో చూపించాలంటే ఇక్కడ చూపిస్తాను. చూడండి, చూశారు కదండి, ఇదే అరుణాచలం దేవస్థానం మొత్తము ఈ ఒక్క ఫోటోలోనే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి గిలి గోపురం అంటారండి. ఇది ఇక్కడ మోహిని విగ్రహం ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రమే చూడాలి, బయటకు వచ్చినప్పుడు చూడకూడదండి. ఇక్కడ మోహిని ఎందుకు అంటే మనం చేసుకున్న పుణ్యం అంతా ఇక్కడ మోహిని తీసుకుని నడుస్తుందంట. మనం ఒకవేళ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూస్తే, ఇదిగోండి దేవస్థానం లోపలికి వెళ్ళేది ఇక్కడే. ఇంకా ఇక్కడైతే నటరాజస్వామి విగ్రహం అండి. అక్కడ చూడండి, ఎంత మన ఆశ్రమంలో ఇలాంటి ఫ్యాన్ ఒకటి పెట్టాలని ఉందండి. ఇది ఒకటి పెట్టామంటే మన ఆశ్రమంలో 10 ఫ్యాన్లు ఉంటే కూడా ఆ 10 ఫ్యాన్లు తీసేయచ్చండి. అంత గాలి వస్తామండి, అంత పెద్దది. చూడండి, ఒక మనిషి ఎంత ఉన్నాడో హైట్, దానికంటే జాస్తి హైట్ ఉంది ఫ్యాను. ఇక్కడ మేము దర్శనానికి అయితే దగ్గరలో ఉన్నాము. అరుణాచలేశ్వరుని దర్శనానికి అయితే చాలా చల్లగా వస్తుంది గాలి. అరుణాచల స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నామండి దేవస్థానంలోంచి. అక్కడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి, మేము దర్శనానికి వెళ్ళింది రాజగోపురం దగ్గర అండి. ఇప్పుడు దర్శనం అయిన తర్వాత బయట వెళ్తుంది అయితే ఇంకో గోపురం నుండి. ఇక్కడంతా కన్ఫ్యూజ్ అవుతుందండి. రాజగోపురం ఇంకో దారి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.